ఫీజు బకాయిల కారణంగా స్కూలు కాలేజ్ సర్టిఫికెట్లు ఆపవచ్చా? దీని మీద చట్టం ఏముంటుంది? చాలా విద్యా సంస్థలు ఫీజులు పూర్తిగా చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను తమ వద్ద ఉంచుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అయితే చట్టపరంగా దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. భారతదేశంలోని వివిధ కోర్టులు మరియు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా పలు కేసుల్లో స్పష్టం చేసిన అంశం ఏమిటంటే విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు వారి వ్యక్తిగత ఆస్తి. విద్యా సంస్థలు ఫీజు బకాయిలు ఉన్నాయన్న కారణంతో సర్టిఫికెట్లను భద్రతగా నిరవధికంగా ఉంచుకోవడం తగదు. ఫీజు వసూలు చేయడానికి సరైన చట్టపరమైన మార్గాలు అంటే సివిల్ చర్యలు ఉపయోగించాలి. నియంత్రణ సంస్థల యొక్క మార్గదర్శకాలు ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ AICTE వారు సర్క్యులర్ల ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లు అడ్మిషన్ సమయంలో కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమే చూడాలి. విద్యార్థి అడిగితే వాటిని తిరిగి ఇవ్వాలి. సర్టిఫికెట్లను ఫీజు బకాయిలకు బదులుగా తాకట్టు వస్తువులో ఉంచరాదు. విద్యార్థి తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు ఏంటంటే 1. ప్రిన్సిపాల్ లేదా యాజమాన్యానికి రాతపూర్వకంగా సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరండి. 2. అధికారులకు ఫిర్యాదు చేయడం. అదే స్కూల్ అయితే జిల్లా విద్యాశాఖ అధికారి, కాలేజీ అయితే సంబంధిత యూనివర్సిటీ రిజిస్ట్రార్, టెక్నికల్ కాలేజ్ అయితే AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ స్థాయి సమస్య అయితే UGC గ్రీవెన్స్ పోర్టల్. మీ వ్యక్తిగత పత్రాలను అనవసరంగా ఉంచుకుంటే గనక అవసరమైతే పోలీస్ ఫిర్యాదు కూడా చేయవచ్చు. హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయొచ్చు, కానీ తీవ్ర పరిస్థితుల్లో వేయటం జరుగుతుంది. కోర్టులు పలు సందర్భాల్లో సర్టిఫికెట్ను తిరిగి ఇవ్వాలని ఆదేశించిన ఉదాహరణలు ఉన్నాయి. కేసు పరిష్కార సమయం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఫీజు చెల్లించడం విద్యార్థి బాధ్యత. సర్టిఫికెట్లు నిరవధికంగా ఉంచుకోవడం కూడా సాధారణంగా సరైన పద్ధతి కాదు. ఇరు పక్షాలు కూడా చట్టబద్ధమైన మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలి.